గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కట్టుకథలకి పుట్టినిల్లు పత్రికలు, అలాగే ప్రభుత్వాలు అన్నటువంటిది ఇప్పుడు ఈ వార్త చూస్తే అర్థమవుతుంది. జోగి రమేష్ తోడ్పాటుతోనే నకిలీ మద్యం తయారీ. జనార్దన్ రావు అనేవాడు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినోడు ఇద్దరు కలిసి ఓ నకిలీ మద్యం తయారు చేస్తుంటే అనుకోకుండా ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేసి మీడియాకి కూడా చెప్పేశారు. మీడియాకి చెప్పకపోతే కవర్ చేసేసి ఉండేవాడు, మీడియాకి కూడా చెప్పేశారు. దాన్ని కవర్ చేయడానికి రాసుకొచ్చినటువంటి కేసు పెట్టి ఇప్పుడు విచిత్రమైంది చూడండి. వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తోడ్పాటుతోనే ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు A1 నకిలీ మద్యం తయారీకి సిద్ధమయ్యాడు. ఈ దన్నుతోనే అన్నమయ్య జిల్లా మొలకల చెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీని ప్రారంభించాడు. గత ప్రభుత్వ హయాంలోనే ఇబ్రహీంపట్నం ఇదంతా మొదలుపెట్టాడు. దానికి ఏ ఆధారం ఉండదు, వీళ్ళు రాశారు కాబట్టి అవునానాల. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ యూనిట్ ఏర్పాటులో జోగి కీలక పాత్ర పోషించాడు. ఏది ప్రభుత్వం మారాక ఏ ఎదవన్నా కొత్త ప్రభుత్వం దాంట్లో చేస్తాడు, అందులో అప్పుడు వరుసపెట్టి కేసులు పెడుతుండగా చేసేశారు. ఇందుకు జనార్దన్ రావుకి 3 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టాడు. గతంలో ఇద్దరూ కలిసి మద్యం వ్యాపారం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఇదంతా చేసి తర్వాత ఈ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు ఉప్పందించి దాడులు చేయించారు. పాప వాళ్ళు ఉప్పును కారం అందుకుని దాడులు చేస్తారు. నిజంగా ఒక కీలకమైన కేసు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసిన కేసుని వీళ్ళు సర్వనాశనం చేశారు తమ రాజకీయ అవసరాల కోసం. నిజమైన నకిలీ మద్యం కేసులో ఆ జనార్దన్ రావుతో పాటుగా ఆ రెడ్డి అనేటటువంటి అతను ఎవరో ఇంతవరకు ఆ విదేశాల నుంచి యువతలకు కూడా రాలేదు. అతన్ని కాపాడారు, ఇక్కడతో క్లోజ్ చేశారు, దొంగ కేసులు పెట్టారు. దొంగ కేసులు గొప్పగా ఇందులో ఒక విచిత్రం ఏంటంటే 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల రూపాయలు చెప్పున ముడుపులు స్వీకరించాడు. నకిలీ మద్యానికి 3 నుంచి 5 లక్షలకి జోగి వ్యాపారం చేయాలి. ఏం మాట్లాడతారు, ఏం వార్తలు రాస్తారంటే ఛార్జ్ షీట్తో సహా పచ్చి దగాతో కూడినటువంటి కేసు ఇది. నిజమైన దోషులు దొరికినా సరే ఇప్పుడు ఈ కారణంగా కేసు కొట్టేబడుతుంది. ఆ విధంగా కాపాడుకొస్తున్నారన్నమాట. అయితే గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్లకు ఇంటి ఖాళీ స్థల పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్, లింక్ డాక్యుమెంట్లు తప్పనిసరి కాదు మార్గదర్శకాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ. గ్రామకంఠ భూముల రిజిస్ట్రేషన్లకు చిక్కుముడులు తొలగిపోయాయి. వెబ్లాండ్ రికార్డులో ఒక సర్వే నెంబర్ గ్రామకంఠగా నమోదైతే అది నిషేధిత జాబితాలో ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇంటి పన్ను, ఖాళీ స్థల పన్ను రసీదుల ఆధారంగా వాటిని రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశాలు ఇచ్చింది. గ్రామకంఠ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి CS రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. వెబ్లాండ్ రికార్డులో గ్రామకంఠం అని నమోదైన సర్వే నెంబర్లకు మాత్రమే వర్తిస్తాయని అందులో పేర్కొన్నారన్నటువంటి హైలైట్ చేశారు. అయితే కమిటీయే లేదు, ఫీజుల ఖరారు ఎప్పుడో. APFRMCకి చైర్మన్ సభ్యుల నియామకంలో జాప్యం, ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాలపై ప్రభావం, ఇంజనీరింగ్ యాజమాన్య కోటకు ముందస్తు ఒప్పందాలు. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల కాలానికి కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ స్థానంలో ఏపీ ఫీజు నియంత్రణ పర్యవేక్షణ కమిటీని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ దీనికి చైర్మన్, కార్యదర్శి, సభ్యులు నియమించలేదు. ఈ కమిటీ ఉనికిలో లేకపోవడంతో ఫీజుల నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఆ మంత్రి లోకేష్ గారే. 2 ఏళ్ళైనా సెట్ రైట్ కాలేదు, అంత అద్భుతంగా జరుగుతుంది ఆ శాఖలో అన్నటువంటి వార్తలు రాస్తారు. తేడా జరిగినప్పుడు శాఖ తప్పు తప్పించి ప్రభుత్వం తప్పులేదు, మంత్రి తప్పులేదు. అయితే మరో 11 ప్రాజెక్టులు కీలకమే. జలవనరుల క్యాలెండర్లో వాటిని చేర్చాం, పనులు నిధులు కొరత లేకుండా చూడాలి. జూలై నుంచి పోలవరం ఎడవ కాలువకి నీరు. చంద్రబాబు రాష్ట్రంలోని 25 సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి జలవనరుల క్యాలెండర్ని ఇప్పటికే ప్రకటించి వాటితో పాటు మరో 11 ప్రాజెక్టులు ఎంతో ప్రాధాన్యం, వాటిని క్యాలెండర్లో చేర్చాం, ఆ ప్రకారం పూర్తి చేయాలని బాబు సూచించారన్నటువంటిది హైలైట్ చేశారు. రాష్ట్రంలో SC జనాభా 18.31%, STలు 5.86%, OCలు 23.53%, ఏ కులమో చెప్పని వారు 8.75 లక్షల మంది, హిజ్రాలు 4,842 మంది, జెండర్ వెల్లడించిన వాళ్ళు 2.17 లక్షలు. శాతం పరంగా కోనసీమ, ప్రకాశం, ఏలూరు జిల్లాల్లో SCలు అధికం. శాతం సంఖ్యాపరంగా STలో అగ్రస్థానం అల్లూరు జిల్లా. రాష్ట్రంలో SCలు 97,32,000 మంది ఉన్నారు. రాష్ట్ర మొత్తం జనాభా 5.31 కోట్ల, వాళ్ళ వాటా 18.31%. STలు 31.16 లక్షలు ఉండగా రాష్ట్ర జనాభాలో వాళ్ళ శాతం 5.86గా ఉంది. 1.25 కోట్ల మంది ఓసీలు ఉండగా వాళ్ళ వాటా 23.53% ఉంది. 24 ఫిబ్రవరిలో అప్పుడు ప్రభుత్వం సచివాలయ సిబ్బంది చేపట్టిన కులగణన నివేదికలో ఈ వివరాలు వెల్లడైనవి. రాష్ట్రంలో తమ కులం పేరు వెల్లడించిన వాళ్ళు 8.75 లక్షల మంది ఉన్నారు. అంటే ఇవన్నీ జగన్ లెక్కలే ఇప్పుడు రాసుకొస్తున్నారన్నమాట. ఈ ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు కాదు, అప్పుడే జగనే జయించాడు అన్నటువంటిది అనమాట. అయితే రాష్ట్రం అంతటా గ్రీన్ షాపులు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛరథాల విధానం నుంచి మంచి ఫలితాలు ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛరథాల వద్ద పొడి వ్యర్థాలు ఇచ్చి నిత్యావసరాలు తీసుకెళ్తే ఈ విధానం బాగుంది, దీన్ని మరింత విస్తరించేలా చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చిన గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలి. వీటి వద్ద కూడా పొడి వ్యర్థాలు ఇచ్చి నిత్యావసరాలు తీసుకెళ్లొచ్చని తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలి. స్వచ్ఛరథాల దగ్గర ఏప్రిల్ 18.86 లక్షల కేజీల చెత్త సేకరించాం, వీటి విలువ 3 కోట్ల వరకు ఉంటుందని పవన్ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బోర్లు ఆర్ఓ ప్లాంట్లకు అనుమతులు తప్పనిసరి, బోర్ల తవ్వకాలకు వాల్టా చట్టం ప్రకారం అధికారుల అనుమతి తప్పనిసరి అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 120 ప్రకారం నీటి శుద్ధి ప్లాంట్ నిర్వహించాలంటే సంబంధిత పంచాయతీ అనుమతి అవసరమని పేర్కొంది. సురక్షిత తాగునీరు విలాస వ్యవహారం కాదని రాజ్యాంగ అధికారి 21 ప్రకారం జీవించే హక్కులో భాగమని తెలిపింది. ప్రజలకు సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాల యంత్రాంగంపై ఉందని వెల్లడించింది. మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి ఇటీవల తీర్పిచ్చారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పకుంట గ్రామంలో కేసీను ఆర్ఓ ప్లాంట్ నిర్వహిస్తున్నారు. దానికి అనుమతి లేదన్న కారణంతో 2025 జూలై 23 పొన్నలూరు తహసీల్దార్ నోటీస్ ఇచ్చారు. 25 జూలై 27 ప్లాంట్తో పాటు బోరుబావిని సీజ్ చేశారు. దీని మీద శ్రీను హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ 3 లక్షలు ఖర్చు చేసి వాటర్ ప్లాంట్ నిర్మించి నామమాత్రపు ధరకు శుద్ధి చేసి నీరు అందిస్తున్నారన్నారు. బోరుబావి తవ్వేందుకు వాల్టా చట్టం ప్రకారం అనుమతి అవసరం లేదని, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు పంచాయతీ అనుమతి తీర్మానం అవసరం లేదని చెప్పారు. ప్లాంట్ని సీజ్ చేయడానికి ముందు అధికారులు పిటిషనర్ వాదన వినలేదని చెప్పారు. దానికి న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్కి వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదన్న కారణంతో అనధికారికంగా నిర్మించిన ప్లాంట్ నిర్వహణకు అనుమతించలేమన్నారు. ఏపీ పంచాయతీరాజ్ వాల్టా చట్టాలను పిటిషనర్ ఉల్లంఘించారనలో సందేహం లేదని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలకు అవసరమైన శుద్ధినీటిని అందించేందుకు పిటిషనర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారనే విషయాన్ని న్యాయస్థానం విస్మరించలేదని వెల్లడించారు. ప్లాంట్ అందించే నీరు ప్రమాణాలకు అనుగుణంగా ఉందని అధికారులు ధృవీకరించారని గుర్తు చేశారు. పిటిషనర్ అనుమతి తీసుకోకుండా బోరు తవ్వడం, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పటికీ తాగునీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నాం స్పష్టం చేశారు. అధికారులు ఇచ్చిన నోటీస్కి వివరణ ఇవ్వాలని పిటిషనర్కి స్పష్టం చేశారు. అనుమతి కోసం పిటిషనర్ దరఖాస్తు దాఖలు చేస్తే దాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్ని ఆదేశించారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి పెట్రోల్ ధరల మంట బగ్గుమన్న జనం అంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, కదం దొక్కిన ప్రజలు, కార్యకర్తలు పెంచిన ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని ఎక్కడికక్కడ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేత పలు చోట్ల వినూత్న రీతిలో నిరసనలు, పెట్రోల్ ధరలకు సంబంధించి చంద్రబాబు మాట తప్పడంపై చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉచిత బస్సు ప్రయాణానికి బాబు సర్కారు దొంగదెబ్బ, 100% ఈ బస్సుల ముసుగులో పన్నాగం. ఇప్పటికే తూతూ మంత్రంగా పథకం అమలు. మొత్తం 16 కేటగిరీలో 5 రకాల బస్సుల్లో పథకం వర్తింపు. ఇప్పటికే ఈ బస్సుల్లో వర్తించిన ఉచిత పథకం ఇక ముందు వచ్చేవన్నీ ఈ బస్సులేనని ప్రకటించిన ప్రభుత్వం కుట్రపూర్తిగా డీజిల్ బస్సులు తొలగిస్తున్న వైనం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బలవంతపు భూసేకరణ చేస్తే కలెక్టరేట్లో ఉరివేసుకుంటాం, రాజధాని భూసేకరణ జాబితా నుంచి ఉండవాళ్ళని తొలగించాలి, కలెక్టరేట్కి తరలివచ్చిన గ్రామ రైతులు. గుంటూరు జిల్లా కలెక్టర్కి వింతపత్రం, సీడ్ యాక్సెస్ రోడ్డు, కొండవీటి వాగు అభివృద్ధి పనుల కోసం భూములు ఇచ్చాం, మిగిలిన భూమి కూడా కావాలంటే ఇవ్వలేం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కాపులపై దాడికి తెగబడిన టీడీపీ గూండాలు ఊరి శివారి నుంచి నడిబొడ్డు వరకు కొట్టుకుంటూ తీసుకొచ్చిన టీడీపీ నేతలు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం మట్లూరులో బరితెగింపు, దాడి వెనక టీడీపీ ఎంపీటీసీ కీలక పాత్ర, బాధితులంతా జనసేన మద్దతుదారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు కాపు సామాజిక వర్గీయులపై బరి తెగించారు. దారి కాసి మరి కాపు యువకులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఊరి శివారి నుంచి గ్రామ నడిబొడ్డు వరకు కాపులను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. బల ప్రదర్శనతో తాము బరి తెగింపును గూండాయిజాన్ని చాటారు. దాడి వ్యవహారం కాపు సంఘ నేతల వద్దకు చేరడం, చివరకు వాళ్ళంతా కేంద్ర మంత్రి వద్ద పంచాయతీ చేయడంతో ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్టూరులో ఈ నెల 11వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ కార్యకర్త బుడంపాడు అడ్డ రోడ్డు నుంచి ముట్టూరు తన ఇంటికి బైక్ మీద వెళ్తున్నాడు. అదే మార్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ఒకే బైక్ మీద ఎదురుగా వస్తుండగా 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. గొడవ పెద్దది కావడంతో టీడీపీ కార్యకర్త గ్రామంలోని టీడీపీ ఎంపీటీసీకి ఫోన్ చేయగా ఆయనతో పాటు మరో 10 మందికి పైగా టీడీపీ గూండాలు మట్లూరు కోయిలముడి వద్ద నల్లకొండ ప్రాంతానికి చేరుకుని ముగ్గురిపైన విచక్షణారహితంగా దాడికి దిగారు. వాళ్లలో 2 భయభ్రాంతులకు గురై దానిని తప్పించి గ్రామంలోకి పరుగులు పెట్టారు. మరో వ్యక్తి కాపులో పలుకుబడి ఉన్నవారు కావడంతో అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడితో ఆకుండా నల్లకొంట నుంచి సుమారు 500 మీటర్ల మేర అతన్ని రోడ్డుపైన కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. కాగా గ్రామంలోకి వెళ్ళిన ఇద్దరు ఈ విషయాన్ని గ్రామ పెద్దలు, కాపు నేతలు, జనసేన నాయకులు గురించడంతో బాధిత కుటుంబ సభ్యులు, కాపు నేతలు కలిసి టీడీపీ చెందిన నాయకులు ఇదేం దారుణమని ప్రకటించారు. ఇలా కొట్టుకుంటూ గ్రామంలోకి తీసుకురావడం ఏంటని నిలదీగా అధికారం మాది, పార్టీ మాది, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామని టీడీపీ ఎంపీటీసీ ఆయన వెంట ఉన్న టీడీపీ నాయకులు బదిలిచ్చారు. విషయమై ఆ రోజు రాత్రి 1 గంట వరకు గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపాదాలు జరిగి బాధితులంతా జనసేన పార్టీకి మద్దతుదారులు కావడంతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు.
దాడుల అనంతరం కాపు వర్గానికి చెందిన వాళ్ళు, టీడీపీకి చెందిన వారు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దాడుల్లో గాయపడిన కాపు వర్గీయుల మీద 2 కేసులు నమోదు చేయగా టీడీపీ చెందిన వాళ్ళ మీద 1 కేసు మాత్రమే నమోదు చేశారు. అందులోనూ కీలకమైన దాడికి పాల్పడిన స్థానిక ప్రజాప్రతినిధిపై కేసు పెట్టలేదు. బాధిత కాపు సామాజిక వర్గీయుల విషయాన్ని కాపు సంఘ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళు ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి వద్ద పంచాయతీ పెట్టడంతో ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఆదివారం రాత్రి ఆ స్థానిక ప్రజాప్రతినిధి మీద కేసు నమోదు చేశారు. జనసేన పార్టీకి మద్దతుగా నిలిచామన్న అక్కస్తో టీడీపీ చెందిన నాయకులు తమపై దాడికి దిగబడ్డారని బాధిత కుటుంబాల వాళ్ళు చెబుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ జనసేనకు మద్దతుగా నిలిచిన కాపుల మీద టీడీపీ నేతలు కక్షపూర్తిగా అరుస్తున్నారని బాధితులు వాపోయారు. కాపులను చిన్నచూపు చూస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కాపులపై దాడులకు దిగబడుతున్నారని బాధిత వర్గం ఆరోపిస్తుంది. దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు కాపు నేతలు సిద్ధమవుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయిపోతే కాపుల్ని వదిలేస్తే పునాది లేని భవనంగా జనసేన, పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఘాటు లేఖ అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. మెగా కుటుంబానికి కాపులు దేవుడిచ్చిన వరమని, కాపులను వదిలేసి రాజకీయం చేస్తుంటే పునాది లేని భవనంగా జనసేన పార్టీ మిగిలిపోతుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కాపు రిజర్వేషన్ పోరాట సమితి హెచ్చరించింది. ఈ నెల 15 జనసేన పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కులం కోసమో ప్రాంతం కోసమో పనిచేయనని చెప్పడంపై స్పందిస్తూ కేఆర్పీఎస్ రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాద్, వర్కింగ్ చైర్మన్ మాసాబత్తుల శ్రీనివాసరావు, కన్వీనర్ రావి శ్రీనివాస్, కోఆర్డినేటర్ అమ్మా శ్రీనివాసనాయుడు తదితరులు పవన్ ఘాటుగా బహిరంగ లేఖ రాసి దాన్ని సోమవారం విడుదల చేశారు. అనేక కులాలతో పాటు హిందూ సమాజం కోసం మాట్లాడతానని, వారి సమస్యలను అడ్రస్ చేస్తానని చెప్తున్నారు. మీరు కాపులకు జరుగుతున్న అన్యాయం మీద ధైర్యంగా ఎందుకు మాట్లాడట్లేదు? ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా కాపు సమాజానికి చెందిన న్యాయమైన సమస్యను అడ్రస్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కాపులకి చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ మాతోనే ఉన్నాడని, ఆటోమేటిక్గా కాపులు పవన్తోనే ఉంటారని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో కాపు బలిజ తెలగ ఒంటరి కులాలకు ఆయన తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కాపులకు అంత్యస్థాయిలు అన్యాయం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సన్రేకు జీ హుజూర్ అంటూ శాసన వ్యవస్థలో కీలక వ్యక్తి సన్నిహిత సంస్థ కావడంతో బాబు నజరానా భోగాపురం ఎయిర్పోర్ట్కి సమీపంలో కంచేరులో భూ సంతర్పణ, ఎకరం కోటి చొప్పున 3.61 ఎకరాల విక్రయం, సంస్థ స్థలాల మధ్య ప్రభుత్వ భూమి ఉండటంతో అమ్మేస్తున్నట్టు ఉత్తర్వులు జీవోలో పేర్కొన్న కారణంపై విస్మయం వ్యక్తం చేస్తున్న ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ భూములు తమకు కావాల్సిన వాళ్ళకి ఇష్టారీతిని దోచిపెడుతుంది, అయాచేత లబ్ధి చేకూర్చడానికి బరితెగిస్తోంది, అంతా విస్తుపోయే కారణాలు చూపుతూ విలువైన భూములు కార్చోగ్గా కట్టబెడుతోంది. తాజాగా అలాంటి భూపందారం జీవో సాక్షిగా బయటపడింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కంచేరు గ్రామ పరిధిలో అవనీ బ్రాండ్ పేరుతో 5 స్టార్ హోటల్ నిర్మించేందుకు సన్రే గ్రీన్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కి అత్యంత విలువైన భూమిని దారాదత్తం చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 36 కోట్ల రూపాయల నుంచి 54 కోట్ల విలువైన భూమిని కేవలం 3.5 కోట్ల కట్టబెట్టడానికి సిద్ధమైంది. నిబంధనలు తొంగలో తొక్కి అవుట్ రైట్ సేల్కు భూమిని విక్రయిస్తోంది. పైగా భూమి పెట్టుబడిదారుల స్థలాల మధ్యలో ఉండటంతో పాటు వేరెవరికి ఇవ్వలేని పరిస్థితుల్లో వారికి అమ్మేస్తున్న జీవోలో పేర్కొనపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. బాబు సర్కార్ తీరుపై ఒంటికాలిపై లేచారు. స్పెషల్ డిఎస్సి కోసం నిరుద్యోగుల ఆందోళన, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒంటికాలిపై నిరసన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇది సత్వా రియాలిటీ అంటూ ఐటీ క్యాంపస్ పేరిట 30 ఎకరాలు కారుజుగ్గా కొట్టేసిన సత్తా ఇదే బాటలో ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్కి అనుమతి, వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీల ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు భూదోపిడీకి అదుపు లేకుండా పోతుంది. ఇప్పటికే బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సత్వా ఏఎన్ఎస్ఆర్లకి కారుచౌకగా భూములు కేటాయించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ కంపెనీల్లోకి దొడ్డిదారిన వేరే కంపెనీలు చేరుస్తూ రియల్ దందా కొనసాగిస్తుంది. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 4లో సుమారు 1500 కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని కేవలం 45 కోట్లకే కొట్టేసిన సత్వా చివరికి ఆ మొత్తం కూడా సకాలంలో చెల్లించలేదు. గతంలో 45 కోట్లు చెల్లించడానికి సత్వా 2 నెలల అనుమతి కోరితే వెంటనే ఆమోదం తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రాజెక్టులో మరో రియల్ ఎస్టేట్ సంస్థను చేరిస్తే దానికి కూడా ఆమోదం తెలపడం గమనార్హం. ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 కింద ప్రోత్సాహకాలు కొట్టేసిన సత్వా ఇప్పుడు ఐటీ క్యాంపస్ నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విడదీస్తూ వేరువేరు కంపెనీలకు అప్పగిస్తే దానికి కూడా ప్రభుత్వం తొలగడంపై అధికారులు నివ్వెరపోతున్నారు అన్న వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అవినీతికి చెక్, ప్రతి ఉద్యోగి పారదర్శకతతో పనిచేయాలి, బాగా పనిచేసిన వాళ్ళని గౌరవిస్తాం, 2047 స్వర్ణాంధ సాధనకు 10 సూత్రాలు, ఉద్యోగుల సహకారం వల్లే బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది, ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, వేసవిలో తాగునీటి సమస్య రాకూడదు, 80% మంది ఉద్యోగులు పనితీరు బెస్ట్, సేవల్లో మొదటి 3 స్థానాల్లో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు కలెక్టర్లు ఒక టీమ్గా పనిచేసి అభివృద్ధి సాధించాలి, ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి, జిల్లాల కలెక్టర్ 40,000 మంది ఉద్యోగులతో జంబో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం
పెంచండి, ఈఎంఐ విధానంలో ఈ సైకిల్ ఇవ్వండి, స్వర్ణగ్రామ వార్డులకు సరఫరా చేయండి, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయండి, ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది, ఈవీ కంపెనీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సీట్ల పెంపు 50%, లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ బిల్లు, కేంద్రం యోచన, జూన్లో మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు, ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం, సీట్లు పెంచితే ఎస్పీ తదితర పార్టీలు ముందుకు రావచ్చని అంచనా, ఈసారి ఎలాగైనా బిల్లులు ఆమోదించుకునేలా వ్యూహరచన, ఏకాభిప్రాయ సాధన బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, జూన్ 9కి సర్కార్కు 2 ఏళ్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇదేదో మరీ వెర్రితనంగా ఉందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళందరినీ మార్చేసేసి తీసుకొస్తారు. మొన్న కూడా బాబు గారు కూటమిలోనే ఉన్నారు కదా. ఇంకోటి 50% సీట్లు పెంచడానికే కదా వాళ్ళు ఒప్పుకుంది. మహిళా రిజర్వేషన్లకైతే ఒప్పుకుంటున్నామని వాళ్ళు మొన్న కూడా చెప్పుకొస్తున్నారు కదా. అంటేనే 50% రిజర్వేషన్లు పెంచేటటువంటి 50% పెంచేటట్టయితే చంద్రబాబు గారిదే ఉంది. ఎట్లాగో ఇప్పుడు బీజేపీకి మళ్ళీ బెంగాల్ కూడా వచ్చేసింది, తమిళనాడులో కూడా సీన్ మారింది, డిఎంకే ఎంపీలు ఇటు మారేటటువంటి అవకాశం ఉంది, డిఎంకే కానీ. కాబట్టి బీజేపీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకుని బిల్లు ఏమైనా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్రెడిట్ చంద్రబాబు గారికి ఇచ్చేటటువంటి నీచ రాజకీయం అన్నటువంటిది ఆంధ్రజ్యోతి చేస్తుంది అన్నమాట. లేకపోతే ప్రభుత్వ బడులకు జోష్ అంటూ భారీగా పెరుగుతున్న విద్యార్థుల అడ్మిషన్లు, ప్రైవేట్ పాఠశాల నుంచి సర్కారీ బాట, 4 రోజుల్లోనే 14,800 కొత్త చేరికలు, ఫలిస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలు, 10లో ప్రభుత్వ విద్యార్థుల సత్తాపై చర్చ, మెగా డిఎస్సి పలు సంస్కరణతో ఊపు, కొత్త అడ్మిషన్లు 10% పెంచడం లక్ష్యం, వైవిధ్యంగా బడి పిలుస్తోంది ప్రచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమ్మో 131(1)(1)(a) దేశంలోని అత్యధిక నోటీసులు హైదరాబాద్ యూనిట్ నుంచినే. తెలుగు రాష్ట్రాలను బడాబాబుల గుండెలు ఇప్పుడు 131(1)(a) నోటీసు ప్రకంపనలు సృష్టిస్తుంది. దీనికి సమాధానం చెప్పుకునేందుకు వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. ఇంతకే ఏంటో నోటీస్ అంటారు. ఆదాయ పన్ను చట్టంలో అత్యంత పవర్ఫుల్ సెక్షన్ ఇది. పన్నెగ్గొట్టారని అనుమానం వస్తే నోటీస్ జారీ చేసే సెక్షన్. ఇప్పటికే నోటీస్ వచ్చిన వాళ్ళు దానికి జవాబు ఎలా ఇవ్వాలని మలగొల్లాలు పడుతుండగా తమకు కూడా ఎక్కడొస్తుందని మరికొంతమందిలో గుబులు నెలకొంది. బడాబాబుల సర్కిళ్లలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్గా మారింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గ్రామ కంఠంలోని ఇళ్లకు రిజిస్ట్రేషన్, వారసత్వంగా వచ్చిన స్థలాలకు చేయాల్సింది. గ్రామ కంఠం సర్వే నెంబర్ నుంచి సబ్ డివిజన్ చేసే వాటికి రిజిస్ట్రేషన్, రికార్డులు, పత్రాల కోసం ఒత్తిడొద్దు. ఆ కారణంగా రిజిస్ట్రేషన్ ఆపద్దు. సరైన పత్రాలు లేని వారి నుంచి స్వీయ ధృవీకరణ తీసుకొని నిషేధ జాబితాలో ఉన్న వాటికి విముక్తి. రెవెన్యూ శాఖ కీలక మార్గదర్శకాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే భారత్లో పత్రికా స్వేచ్ఛ ఆందోళనకరం. భారత్లో మైనార్టీల హక్కులు, పత్రికా స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన స్థితిగతులపై నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ ఆందోళన వ్యక్తం చేశారు. నెదర్లాండ్స్లోనే కాదు యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ భారత్లో ఉన్న పరిస్థితులపై ఆందోళన నెలకొని ఉందన్నారు. ప్రధాని మోడీ నెదర్లాండ్స్ పర్యటనకు ముందు స్థానిక మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే మోడీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకొని స్వీడన్కి వెళ్ళిన తర్వాత మీడియాలో కనిపించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ దేశంలో బీజేపీని అమ్మనాభూతులు తిట్టేటటువంటి పత్రికలోనూ అమ్మలక్కలు తిట్టేటటువంటి మీడియా వాళ్ళందరూ దర్జాగా ఉంటే ఇక్కడ మీడియా మీదన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. మీడియాకి విచ్చలవిడి స్వేచ్ఛ ఎక్కువైపోయి ఏది పడితే అట్లాంటి దొంగ వార్తలు రాసుకొచ్చేటటువంటి అతి స్వేచ్ఛాయుత దేశం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కావచ్చు, దేశం అంతా కూడా. దానికి నెదర్లాండ్స్ వాడికి మరి ఏం తెలియచ్చోవాడు ఏదో మాట్లాడాడంట. లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడుల లక్ష్యం 10 లక్షల కోట్లు, న్యూక్లియర్ ఎకానమీలో నమ్మక భాగస్వామిగా ఏపీ, గ్లోబల్ భాగస్వామ్యంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం, ఇంధన పరివర్తనపై దీర్ఘకాలిక సమగ్ర దృక్పథం, డేటా సెంటర్ల చుట్టూ తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భార్య వైద్యం కోసం మోసగాడి అవతారం, 26 మ్యూల్ ఖాతాలతో 5.28 కోట్ల రుణాలు, నిందితుడు అరెస్టు. అతడు పక్కా ప్లాన్ ప్రకారం బ్యాంకులు బోల్తా కొట్టించిన ఘరానా మోసగాడు. 2 డజన్లకు పైగా మ్యూల్ ఖాతాలో ఒక షెల్ కంపెనీ సృష్టితో ఏకంగా 5.28 కోట్ల రుణాలు తీసుకుని టోకరా వేశాడు. ఏడాది తర్వాత భార్య చనిపోయిన అనంతరం కూడా అదే పందా కొనసాగించారు. ఆదివారం రాత్రి పవన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 34 ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు, కారు, ద్విచక్ర వాహనం, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి, 9 ఏటీఎం కార్డులు, 5 స్వైపింగ్ మెషిన్లు, 11,500 రూపాయల నగదు సీజ్ చేశారు. ఇవి కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్లు, 2 కంప్యూటర్లు, యాపిల్ హార్డ్ డిస్క్, ఖరీదైన వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ ఇచ్చింది. సైబర్ క్రైమ్స్ డీసీపీ కృష్ణప్రసాద్ తెలిపిన వివరాలు ఇవి. కృష్ణా జిల్లా గూడూరుకి చెందిన నీలం పవన్ కుమార్ అదే గ్రామానికి చెందిన యువతను ప్రేమ వివాహం చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు దీనికి అంగీకరించకపోవడంతో విజయవాడ వచ్చేసి కాపురం పెట్టారు. పవన్ ఈ సేవా కేంద్రంలో పనిచేసేవాడు. కుమారుడు జన్మించాక భార్యకు క్యాన్సర్ ఉన్నట్టు తెలిసింది. వైద్యం చేయించేందుకు తన వద్ద డబ్బులు లేకపోగా అత్తమామల తల్లిదండ్రులు సహకరించే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఫోటోషాప్పై తనకున్న పట్టును ఉపయోగించి డబ్బుల కోసం 2019 నుంచి మోసగాడి అవతారం ఎత్తాడు. ఈ సేవా కేంద్రానికి వచ్చే దరఖాస్తుదారుల ఓటరు, పాన్, ఆధార్ కార్డులోని ఫోటోలను తారుమారు చేసి తనకు పరిచయం ఉన్న వాళ్ళతో మొదట సిమ్ కార్డులు కొనిపించి పలు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచుల్లో 26 ఖాతాలు తెరిపించాడు. ఇందుకు వాళ్ళకి 5 నుంచి 10,000 ఇచ్చి సిమ్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం కార్డు, చెక్ బుక్లను తానే తీసుకునేవాడు. మరి కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు, గుడివాడతో పాటు విశాఖపట్నంలో రూముల అద్దెకు తీసుకుని
వాటిలో ఒక దాని చిరునామాతో కంపెనీ ఉన్నట్టు చూపించాడు. నకిలీ ధృవీకరణ పత్రాలతో విజయవాడలోని ఐసిఐసిఐ బ్యాంకులో కరెంట్ ఖాతా తెచ్చాడు. అందులో 5 లక్షల వరకు డబ్బులు జమ చేసి దాని ద్వారా యాక్సిస్ బ్యాంకులోని మ్యూల్ ఖాతాలకు ప్రతి నెల 15-20 వేల వరకు బదిలీ చేస్తూ ఆ ఖాతాలనేమో తన కంపెనీలో పనిచేసే వారికి బ్యాంకర్లను నమ్మించాడు. వాటిపై ప్రీ అప్రూవ్డ్ రుణాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. నకిలీ జీఎస్టీ నెంబర్లు, లేబర్ లైసెన్సులతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసి క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిశీలన చేయని బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవాళ్ళు. ఈ విధంగా ఇప్పటి వరకు పవన్ 5.28 కోట్ల రుణాలు పొందాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.